వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు. 18 ఏళ్ల క్రితం అభివృద్ధి మరియు ఉద్యోగాల ఆశతో భూములు ఇచ్చిన రైతులకు నేటికి న్యాయం జరగకపోవడం శోచనీయమని వైస్ ఎంపీపీ ఇందుకూరు సుధారాణి పేర్కొన్నారు. మంగళవారం ఎస్కోటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె జిందాల్ కంపెనీ భూ నిర్వాసితుల సమస్యలు, పోలీసులు అత్యుత్సాహం మరియు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఘాటుగా స్పందించారు. 18 ఏళ్ల క్రితం ఎకరాకు 2,05,000 రూపాయలతో పాటు కంపెనీ షేర్లు ఇస్తామని నమ్మించి రైతుల దగ్గర భూములు తీసుకున్నారని, కానీ నేటికి R&R ప్యాకేజీలు అమలు కాలేదని సుధారాణి ఆరోపించారు. 3 ఏళ్లలో 10 పెరుగుతాయని చెప్పిన షేర్ల వ్యవహారం నేటికి అతిగతి లేదని విమర్శించారు. జాతీయ ఎస్టీ కమిషన్ పర్యటన నేపథ్యంలో అధికారులు స్వయంగా దండోరా వేయించి తీరా రైతులు మరియు నాయకులు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై ఆమె మండిపడ్డారు. బొడ్డవరం వద్ద తనను 2 గంటల పాటు నిలిపివేశారని, ఎమ్మెల్యేకి ఫోన్ చేసినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులుగా మా వంతు బాధ్యతగా మేము అందరం రావడం జరిగింది. అలాగే పుణ్యగిరి మా ఎస్కోటకు సంబంధించిన ప్రజలందరూ ఎంతో కష్టపడి ఉదయం 4 గంటలకు లేచి ఆ కొండ నుంచి దిగి నడిచి రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు కూడా దారిలో అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారు. పోలీసులు రాకుండా చేయడం జరిగింది. అలాగే మేము కూడా వెళ్ళిన తర్వాత అమ్మ మీటింగ్ లేదా అంటే మేము వెళ్ళిపోతాం కదా, నాయకులుగా మేము వచ్చిన తర్వాత కనీసం గౌరవం లేకుండా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దౌర్జన్యంగా చెప్పడం జరిగింది. అలా కాకుండా ఈ ప్రోగ్రామ్ ఉందని వైఎస్ఆర్సీపీ సుధారాణి మేడం గారు బొడ్డవారి నుంచి బయలుదేరి వస్తుండగా పోలీసులు అక్కడ వెళ్లకుండా ఆపడం జరిగింది. అలా జరిగిన తర్వాత మా మేడం గారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ప్రోగ్రామ్ కి వెళ్తుంటే ఇలా ఆపుతున్నారని ఫోన్ చేశారు, ఇలా పోలీసులు ఆపుతున్నారని ఫొటోస్ కూడా పెట్టారు. కనీసం ఎమ్మెల్యే మేడం గారు కనీసం ఫొటోస్ కూడా చూడకుండా, కాల్ కూడా లిఫ్ట్ చేయకుండా ఉండడం చాలా బాధాకరమైన విషయం. పార్టీ కోసం ఎంత కష్టపడి మేడం గారు ఆహర్నిశలు తిరిగి పార్టీకి వెళ్ళిపోసి కృషి చేశారు. కనీసం ఫోన్ చేసిన తర్వాత కూడా లిఫ్ట్ చేసి ఇలా జరుగుతుందనే సమాధానం కూడా మేడం గారు చెప్పకపోవడం చాలా బాధాకరమైన విషయం. మేము కూడా పార్టీ కోసం చాలా కష్టపడి మేడం గారు ప్రాధాన్యంగా బాగా తిరగడం జరిగింది. ఆ ఎలక్షన్ టైంలో కూడా ఎప్పుడు ఏ సాయంత్రం అయినా ఏ ఉదయమైనా ఫోన్ చేయగానే ఆవిడ రాకపోయినా కొన్ని గ్రామాల్లో సుధారాణి మేడం గారు తిరిగి ఆవిడ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు ఆవిడ ఫోన్ కూడా లిఫ్ట్ చేయకపోవడం, రాకపోవడం చాలా బాధాకరమైన విషయం అనుకో. వేదికగా రావడం జరిగింది. మేము 2.5 సంవత్సరాల క్రితం లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిన తర్వాత రైతులకి ఆ రోజు న్యాయబద్ధమైన హామీలు నెరవేర్చలేదని 2024 నుంచి కూడా అది ఇదవుతుంది. 2026లో మనం అది 7 నెలలను ఎప్పుడు మేము అది రైతులు ధర్నాలు చేస్తుంటారు. దాని చేత న్యాయమైన పోరాటం కదా, ఇస్తామని హామీలు ఇవ్వలేదు కదా అని చెప్పేసి నాయకులందరూ కూడా మాకు ప్రాబ్లమ్స్ వస్తే ఎప్పుడైనా రైతులకు వచ్చినప్పుడు వాళ్ళందరూ సహకారం చేస్తారు కాబట్టి మేమే వెళ్ళడం జరిగితే ఎస్కోట్ పోలీస్ స్టేషన్లో మా మీద బయట వరకు వేసి పెట్టిన తర్వాత ఫోన్లో పెట్టినామండి, మేమే తప్పు చేయలేదు కదా, అక్కడ ఎమ్మెల్సీ గారు ఉంటారు, మా మేడం గారు డైరెక్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడ సమస్యలు ఉన్నప్పుడు చెప్పుకోవాలని అర్థంతో మేము వెళ్ళడం జరుగుతుంది. బయట వరకు వేసి పెట్టి తీయకపోతే మీ ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగితే అవన్నీ ఎందుకు వెళ్ళని చెప్తానండి అని చెప్పడం జరిగింది. కానీ తీయకపోతే మళ్ళీ రెండోసారి బయట వరకు పెట్టేటప్పుడు మేము ఎంఆర్ గారిని అడిగాం, మా మీద ఎందుకు బయట వరకు పెడతానంటే దేనికి మేము అక్కడేమి ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మేము దౌర్జన్యం చేద్దాం, ఆ ఫ్యాక్టరీ ఉందా లేకపోతే మా మీద ఎందుకు పెడతానని అడిగినప్పుడు మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మా మీద ఆ బయట వాళ్ళు అలాగే ఉన్నాయి, మరి ఉన్నదో లేదో మాకు తెలియదు. అయిపోయింది. పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఈ కథ దిగుతుంది. మేము ఎప్పుడు ఏది చెప్పినా మాకు పార్టీలో జాయిన్ చేసేటప్పుడు మేడం గారు ఆధ్వర్యంలో మేము జాయిన్ అయ్యాం, విజయవాడలో జాయిన్ అవ్వడం జరిగింది. మేము ఉత్తరి జాయిన్ అవ్వడం పార్టీ క్యాడరు, ఎంపీటీ సభ్యులని, సర్పంచ్లు మొత్తం జాయిన్ అయిన తర్వాత మాకు ఇవ్వడం ప్రాధాన్యత ఏ మీటింగ్కి చెప్పరు, దేనికి చెప్పరు. ఎలక్షన్ ముందు అయితే నియోజకవర్గం అంతా కల తిరిగించినారు. రాత్రి 10 ఎవరి వృత్తాలను 7 తిరిగించేసి మా అంతా పని చేయించుకోం. అలాగే మేడం గారు కూడా శనివారం కూడా ఆవిడ వెళ్ళి తిరిగి రాత్రి ప్రతి రోజు వెళ్ళి మీటింగ్కి వెళ్ళి రాత్రి పగలు నిద్ర లేక తిరిగి కష్టపడి పనిచేస్తే నిన్న జిందాల్ సమస్య వస్తే జిందాల్ సమస్యలోనూ మాకు ఎంఆర్ఓ గారు మా నోటీసులు పంపించి ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సిబ్బందికి దండోరా వేయించడం జరిగింది. ఎస్టీ కమిషన్ వస్తుంది కాబట్టి అక్కడికి అందరూ రావాలని కోరుతున్నామని చెప్పడం జరిగింది. మేడం గారు అదే ఉద్దేశంతో ఆవిడ మండలానికి ఎక్కడికి వస్తాం కారులో వస్తే ఆవిడ్ని అటకాయించి పోలీసు అత్యుత్సాహం పెట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఎలాగైతే దండోరా వేశారో అలాగే మళ్ళీ ప్రజలకి
ఆ దండోరం మూలకంగా తెలియపరిచి ఈ రోజు మీటింగ్ జరగదు, ఎస్టీ కమిషన్ రావట్లేదు అని తెలియపరిస్తే ప్రజలు రాదు కదండి. ప్రజలు వచ్చిన వాళ్ళు దౌర్జన్యాలు చేసి, నాయకుల్ని దౌర్జన్యం చేసి, పోలీసులు అత్యవహారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేది రైతుల సమస్య. మరి మన ప్రాంతంలో జిందాల్ కంపెనీ వస్తే అభివృద్ధి చెందుతుంది, మన ప్రాంత యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో 18 సంవత్సరాల క్రితం భూములు ఇచ్చి రైతులకి ఆ కంపెనీ వారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవ్వలేదని చెప్పి వారందరూ కంపెనీ రాలేదు ఇక్కడికి, వాళ్ళకి ఇచ్చిన R&R ప్యాకేజ్ కానివ్వండి, మరి ఉద్యోగాలు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు అవి కానివ్వండి, వాటి మీద వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా కూడా మనందరికీ తెలుసు, గత 18 సంవత్సరాలుగా సాగుతా ఉంది. ఆ రోజు 2 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చి 2 లక్షల రూపాయలు 2,05,000 రూపాయల షేర్లు కూడా ఇవ్వడం జరిగింది. అవి 3 సంవత్సరాలు మా కంపెనీ ట్రెజరీలో ఉంటాయి. 3 సంవత్సరాల తర్వాత ఆ షేర్ విలువ 10 రూపాయలు విలువ కలిగిన షేర్లు 20,000 షేర్లు ఇస్తున్నాము. వాటిని మీకు 3 సంవత్సరాల్లో 10 రూపాయల షేరు 100 రూపాయలకి తక్కువ కాకుండా చేసి ఇవ్వడం మేము ఇస్తామని చెప్పడం జరిగింది. మరి నిజంగా అలా అయితే 2011కే వారికి ఆ అమౌంట్ రావాల్సి ఉంది. మరి దాని మీద రైతులందరూ కూడా అవన్నీ వస్తాయని ఆశపడి మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, యువత అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని మరి నమ్మి ఆ రోజు భూములు ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క హామీ కూడా జరగలేదు. ఎందుకంటే భూములన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని ప్రభుత్వం ద్వారా కంపెనీకి ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అందుకని ప్రభుత్వం బాధ్యత పడి ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి అలాంటప్పుడు ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, కానీ ఈ హామీల కోసం గత 18 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. మరి ఆ రోజు నుంచి గత సంవత్సరం జూన్ నెల వరకు కూడా కంపెనీ వారు ఆ భూముల దగ్గరికి రాలేదు. అందుకని రైతులందరూ ఏమనుకున్నారంటే కంపెనీ పెట్టలేదు, మన భూముల్లో మనమే ఉన్నాం కదా, ఏదైనా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా ఆశపడతా ఉంటే పోలీసులను అడ్డు పెట్టుకుని గత 2025 జూన్ నెల నుంచి బలవంతంగా వాళ్ళని భయపెట్టి వాళ్ళ భూముల్లోకి వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డుకొని మరి ఆ చెట్లు తీయడం కానీ ఇళ్ళలు తీయడం కానీ మరి ఇవన్నీ కూడా చేయడం జరుగుతా ఉంది. ఈ ఏదైనా సమస్యలు ఉంటే మన జిందాల్ సమస్య అనేది ఒక కంపెనీకి అక్కడ ఉన్న రైతులకి జరుగుతా ఉంది. దీంట్లో అధికారులు మరి పోలీస్ వ్యవస్థ ఎందుకు అంత అత్యుత్సాహం చూపిస్తారా ఉన్నారు అనేది మనకి తెలియడం లేదు. మీరు చూస్తా ఉన్నారు, ఆ రోజు కంపెనీ ఖాళీ చేసే రోజు కూడా మన బలవంతంగా వీళ్ళందరినీ కూడా చెట్లు కొట్టి నిర్వాసితుల్ని చేసే రోజులు కూడా పోలీసులు అడ్డుగా అక్కడ ఎంతమంది ఉన్నారు మీ అందరికీ తెలుసు. జాతీయ ఎస్టీ కమిషన్ ని కలవడం జరిగింది. మరి వారు కూడా నిన్న వస్తారు, ఇక్కడ సమస్యలు తీరుతాయని చెప్పి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు MRO గారు అందరికీ కూడా రమ్మని ఊరూరా VROల ద్వారా దండోరా వేయించారు. మరి MRO గారు మాకు కూడా పర్సనల్ గా ఫోన్లు చేసి అమ్మ అందరూ రండి అఫీషియల్ ప్రోగ్రామ్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి నిన్న మేము కూడా బయలుదేరి ఆ కార్యక్రమానికి వస్తా ఉంటే మమ్మల్ని కూడా పోలీసులు ఆపి మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అని అడగడం జరిగింది. ఇదేంటి, ఇది అఫీషియల్ ప్రోగ్రాము, మాకు MRO గారు ఫోన్ చేశారు రమ్మని చెప్పారని చెప్పినా కూడా మిమ్మల్ని పంపించొద్దన్నారండి CI గారని ఆపడం జరిగింది. దాంట్లో మన పత్రికా సోదరులు కూడా ఉన్నారు. ఎందుకంటే అప్పటి వరకు మాకు అసలు అఫీషియల్ గా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందా వాయిదా పడిన విషయం ఎవరికి తెలియదు. అది పోస్ట్ పోన్ అయ్యిందని తర్వాత మాకు మేము అక్కడ గంటన్నర 2 గంటల సమయం వరకు మేము ఆ బొడ్వారి జంక్షన్ లో ఆగిపోవడం జరిగింది. మరి మమ్మల్ని అయితే ఎస్కాట్ మేము మండల ఆఫీస్కి వెళ్తామన్నా కూడా పోనీ ఆ కార్యక్రమం అలా అన్నారు కదా, మేము మండల ఆఫీస్కి వెళ్తామన్నా కూడా మమ్మల్ని పంపించలేదు. మరి ఆ పోలీసుల అత్యుత్సాహం అక్కడ ఎందుకు చూపిస్తున్నారా అనేది మాకు అర్థం కావడం లేదు. దాంతో పాటు కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అభివృద్ధిని అడ్డుకోవద్దు అని మాట్లాడుతున్నారు. ఇక్కడ అభివృద్ధిని ఎవరు అడ్డుకోవడం లేదు, యువతకు ఉద్యోగాలు వస్తాయని అభివృద్ధి జరగాలని ఆ రోజు రైతులు భూములు ఇచ్చారు. మరి వారందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మానవతా దృక్పథంతో ఆ కష్టాలను వినండి. ఇక్కడ కంపెనీలో షేర్ల గురించి మాట్లాడినప్పుడు బొమ్మల కంపెనీ పెడితే బొమ్మలు అమ్మితే కదా వాటాలు ఇస్తామని అడిగారు. ఇక్కడ అలా కాదు, ఇది మనుషుల బ్రతుకులతో ఆడుకుంటున్నారు. ఇక్కడ బొమ్మలాట కాదు, ఇది బ్రతుకులకి సంబంధించిన విషయం, ఇది బొమ్మలాట కాదు. మరి ఖచ్చితంగా మానవతా దృక్పథంతో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించండి.
వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు, ఆ న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నారు? గతంలో న్యాయస్థానం నుంచి కూడా తీర్పు రావడం జరిగింది. వాళ్ళ పక్షాన న్యాయం ఉండబట్టే కదా తీర్పు కూడా వచ్చిందని ఆలోచించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఏ మాత్రం న్యాయం లేకపోయినా వాళ్ళు ఎందుకు అడుగుతారు? వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గరికి రండి, నిజంగా ఎవరికైనా రావాల్సి ఉంటే ఇస్తామంటున్నారు. ఆ రోజు ఇచ్చిన 2 లక్షలే ఈ రోజు మేము ఇస్తామని చెప్పడం ఎంతవరకు న్యాయం? మీరైతే తీసుకుంటారా? మీ వరకు అయితే అది మీరు దాన్ని ఒప్పుకుంటారా అని మేమైతే అడుగుతా ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రాంత అభివృద్ధికి, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మేమందరం కూడా పూర్తిగా కంపెనీకి ఎప్పుడు కూడా మేము రావాలనే ఇచ్చాం భూములు. మేమంటే రైతులందరూ కూడా భూములు ఇచ్చారు, నష్టపోయారు. మరి వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని మేము కోరుకుంటా ఉన్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఎన్నిసార్లు గ్రీవెన్స్లు ఇచ్చినా కూడా దానికి తిరిగి సమాధానం చెప్పలేదు. మరి నిజంగా నిన్న ఎస్టీ కమిషనర్, జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు వస్తే వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది, వారి బాధలు చెప్పుకోవచ్చని వస్తూ ఉంటే మీరు దారిలో వాళ్ళందరినీ కూడా ఆటోలు దింపి బయలుదేరిన వాళ్ళని, ఎందుకంటే వాళ్ళకి దండోరా కొట్టారు, ప్రతి ఊరు పిలిచారు రమ్మని. వస్తా ఉంటే ఆటోలు దించి ఒక నేరస్తుల్ని చెక్ చేసినట్టు వాళ్ళందరినీ కూడా తనిఖీ చేసి వాళ్ళ దగ్గర ఉన్న పాస్ పుస్తకాలు తీసుకొని మరి ఇబ్బంది పెట్టి అంత ఎందుకు చేశారన్నది ఎవరికి అర్థం కావడం లేదు. నిజంగా ఆ పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేశాను, ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పోలీసులు చేస్తున్న చేష్టలు నేను ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. మరి అలాగే ఏముంది, మీటింగ్ లేకపోతే గతంలో ఎన్నో మీటింగ్లు క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు, ఎప్పుడైనా కూడా ఇలా జరగలేదు. మీటింగ్ లేకపోతే వస్తారు, ఆ మీటింగ్ సభ వేదిక దగ్గరకు వస్తారు, లేకపోతే తిరిగి వెళ్ళిపోతారు. దాన్ని ఎందుకు ఇంత పెద్ద సమస్యగా చేస్తున్నారంటే ఇలాంటి పోలీసులు అత్యుత్సాహం వల్ల కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఇక్కడ ప్రజా ప్రతినిధుల్ని, రైతుల్ని, కష్టంలో ఉన్న బాధపడుతున్న రైతులు మనోభావాలను దెబ్బతినేటట్టు మాట్లాడడం వల్ల సమస్య అయితే పెరుగుతా ఉంది. మరి నిజంగా ప్రభుత్వ పెద్దలందరూ కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి ఆలోచించాలని, మరి రైతులందరికీ కూడా న్యాయం జరిగే దశగా మరి తీసుకుంటారు. ఎందుకంటే నిన్న పెద్దలందరికీ కూడా నేను ఇక్కడ జరిగిన విషయాలు చెప్పడం జరిగింది. పార్టీ ఎందుకంటే ఇదంతా కూడా పార్టీకి చెడ్డ పేరు, పార్టీకి రేపు పొద్దున్న ఇబ్బంది వస్తుంది, అలాగే ప్రభుత్వానికి చెడ్డ పేరు. ఇక్కడ చేస్తున్న అధికారులు చేస్తున్న చేష్టల వల్ల అటు ప్రభుత్వానికి చెడ్డ పేరు, పార్టీకి నష్టం కలుగుతుందని చెప్పి నేను పెద్దలకి చెప్పడం జరిగింది. మరి దాని మీద పెద్దలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుంటారని, వారందరూ కూడా దాని పరిష్కారానికి కృషి చేస్తారని ఆశిస్తున్నాను. నిన్న నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి మెంబర్ గారు నిన్న జేఎస్డబ్ల్యూ జిందాల్ నిర్వాసితుల భూబాధితుల సమస్యలపై నిన్న ఏదో కార్యక్రమం చేయడం జరిగింది. దాని సందర్భంగా గతంలో జేఎస్డబ్ల్యూ కంపెనీకి భూములు ఇచ్చి సర్వం కోల్పోయిన ఎస్సీ ఎస్టీ బీసీ రైతులందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి అని చెప్పేసి ఒక సమస్య మీద అయితే రావడం జరిగింది. దానికి ఎంఆర్ఓ గారు పత్రికా ప్రకటన ఇచ్చారు. అదేవిధంగా వ్రాతపూర్వకంగా కూడా దండోరమూర్ఖంగా కూడా తెలియపరచడం జరిగింది. అయితే నష్టపోయిన రైతుల సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ రైతులు వస్తుంటే కొందరు అడ్డుకోవడం, పోలీసులు కూడా అత్యుత్సాహం చూపించడం, అది చాలా దారుణం. అంటే పోలీసులు జిందాల్ కంపెనీకి వత్తాసు పలుకుతున్నారా, లేకపోతే ఇటు ప్రజలకు వత్తాసు పలుకుతారా? అవసరం అనుకుంటే ప్రజలకి వాళ్ళ సమస్యల మీద వాటిని పరిష్కరించే దిశగా వాటిని చూడాలి, అంతే తప్పించి కంపెనీకి వత్తాసు పలకడం గత మాత్రం చాలా దారుణం. దాని మీద కూడా మన వైస్ ఎంపీపీ గారు నిన్న వైస్ ఎంపీపీ గారిని కూడా అడ్డుకోవడం చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ విషయాలు కాకుండా నిన్న కొందరు వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏడు చెప్తారంటే ఇక్కడ అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నారు అనే ఆలోచనతో నిన్న మాట్లాడారు. అభివృద్ధి ఎవరు చెందకుండా అడ్డుకున్నారు? అభివృద్ధి చెందుతున్న ఆలోచనతోనే 2007లో భూములు ఇచ్చి, జేఎస్డబ్ల్యూకి భూములు ఇచ్చి ఇక్కడ కంపెనీ వస్తే ఈ ప్రాంతము ఈ ఏరియా అంతా బాగుపడుతుంది ఒక ఆలోచనతోనే అవాళ భూములు ఇవ్వడం జరిగింది. అవాళ మీరు ఇక్కడ లేరే, ఒక ఎన్ఆర్ఐగా ఎక్కడో ఉన్నారు. ఎన్ఆర్ఐగా ఈవేళ ఇక్కడికి వచ్చి ఒక ఎంఎస్ఎంఈ పార్కుగా మీరు మార్పు చేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలో పనిచేసిన వాళ్ళు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు చేసి దాన్ని ముక్కలుగా చేసి వ్యాపారాలు చేసుకునే దిశగా ఇక్కడ మాట్లాడుతుంటారు తప్పితే ఇక్కడ బాగు కోసం కానీ ఇక్కడ యువత కోసం కానీ మీరు ఈ యువత కోసం బాధపడే పరిస్థితి అయితే ఆ ప్రెస్ మీట్ లో లేదు. ప్రజలంతా ఎరువాళ్ళు కాదు. మీరు ఏదో చెప్తుంటే ప్రజలు తెలుసుకోలేనంత ఎరువాళ్ళు అయితే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు అయితే కాదు. ఇక్కడ ఎవరికి ఎక్కడ అవకాశం వస్తుంది? అవకాశం వస్తుంది ఏది ఎంఎస్ఎం పరిస్థితి ఏది? బొమ్మలు తొక్కలు తోటకూడదు కాదు, బొమ్మలు కావాల్సింది. జేఎస్డబ్ల్యూ ఒక కంపెనీ, ఆ కంపెనీకో అక్కడికి కావాల్సిన అందరికీ ఉద్యోగాలు వస్తాయనే ఆలోచనతోనే ఆ రోజు కంపెనీకి ఇవ్వడం జరిగింది. వాళ్ళకి రావాల్సినటువంటి ఏ ఒక్క
ఒక ఇల్లు సర్వ అప్పుడు R&R ప్యాకేజీలో ఏ అయితే హామీలు ఇచ్చారో ఆ హామీల కోసమే వాళ్ళు అక్కడ అడుగుతాండ్రు. దానికి మీకు చేతనైతే మీరు వత్తాసు పలకండి, లేకపోతే ఆ కమిషన్కి ఇంకా వెనకదా కొంత రైతులు ఉంటే ఆ రైతులు తీసుకెళ్లి ఇగో వీళ్ళు నష్టపోయారు, వీళ్ళకి ఇది పని చేయాలి అని చెప్పి చెప్పమానండి. అంతేగాని ఈ భూములు ఇస్తే ఈ భూములు అడ్డుకుంటారు. ఎవరు అడ్డుకుంటారు? ఇవాళ అడ్డుకొని ఇవాళ పార్టీ అన్నిటికీ చెడ్డ పేరు తీసుకొచ్చి ఇవాళ పార్టీని చిన్న భిన్నంగా చేసే పరిస్థితి ఇవాళ నువ్వు చేస్తున్నావు. నిజంగా చేయాలనుకుంటే ఆ సమస్యను పరిష్కరించాలనుకుంటే రైతులతో సమస్యలతో మాట్లాడండి. ఏమో రైతులు కలెక్టర్ గారు చెప్పారు, MRO గారు చెప్పారు, ఆ తర్వాత ST కమిషన్కి ఇచ్చారు, తర్వాత మన పార్టీ ఆఫీస్కి ఇచ్చారు, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ CM గారికి ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించే తీసుకు ఆలోచించండి, దానికి కృషి చేయండి మీరు. అంతే తప్పించి ఉద్యోగాలు రావు అడ్డుకుంటారు. ఏటడ్డుకుంటారు? మనం తీసుకున్న భూములు దేనికి? వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారం ఎప్పుడు ఇచ్చారు? ఇవాళ దేనికి మారుస్తున్నారు? మరి రైతుల పరిస్థితి సర్వం కోల్పోయి రైతుల పరిస్థితి ఇవాళ రైతుల భూముల్లోకి వెళ్తే మీరు అడ్డుకొని మీరేం ప్రోత్సహించి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న ఆలోచనతో మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఇవన్నీ చేసి ఈ సమస్యని పెద్దలు చేసే ఆలోచనతో ఉన్నారా తప్పితే ఇది నిజంగా ఈ రైతుల సమస్యలు పరిష్కరించే దిశకైతే మాత్రం మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఏ ఒక్కటి కూడా లేదు. దీన్ని ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. అంత తెలివి తక్కువ అయితే ఇప్పుడు ప్రజలు కాదు. మీరు నిజంగా ప్రజలకు ఉపయోగపడేలా ఉంటే ఈ సమస్య ఈ ఏరియాలో ఎప్పుడైనా మీరు పూర్తిగా ఉంటే మీకు ఈ సమస్యలన్నీ క్లియర్గా తెలిసి ఉండేవి. అంతే తప్పించి ఏదే మేము కూర్చోను ST కమిషన్ వచ్చి మీరు ప్రెస్ మీట్ పెట్టడం, మీరు ప్రెస్ మీట్ పెట్టవలసిన అవసరం దేనికి? అక్కడ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు? ST కమిషనర్ డైరెక్టర్ వచ్చారు, నేషనల్ ST కమిషనర్. ఆయనకి మీ సమస్యలు మీరు ఉంటే తీసుకెళ్లి వాళ్ళకి సమస్యలు చెప్పించండి. మీకు చేతనైతే ఆ సమస్య పరిష్కరించండి. అప్పుడు ఏ పార్కు పెట్టినా ఈ రైతులు ఎవరు ఇబ్బంది పడరు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఇచ్చేసిన తర్వాత ఈ కంపెనీకి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. ఇదేదో వ్యతిరేకమో నువ్వేదో కళ్ళబులక మాటలు చెప్పేసి సృష్టించిన మాత్రం జనాలంతా తెరవాలి కాదు. ఇక్కడ రైతులు కూడా అంత అమాయకులు కాదని చెప్పేసి మీ ద్వారా తెలియపరుస్తున్నాం.